பக்தர்களுக்கு ஓர் அழைப்பு. திருமலையில் மலர்களை தலையில் தூக்கிக் கொள்ளவும் नल से निर्मल तिरुपति देवस्थानम सरबराह कर रही है। इसलिए भक्तगण इनको उपयोग करके एक पर्यावरण परिरक्षण के लिए उपयोग बंद करें। पर्यावरण परिरक्षण प्रकृति सौंदर्य शेषाचल जंगलों में अपूर्व जीव जाति என்று அறிவுறுத்தப்படுகிறது. One second photo. నా దగ్గర ఉంది ఫోన్. ఇప్పించారా ఇంకా కొంచెం జరుగుతున్నా తీసుకున్న తర్వాత ఈరోజు తిరుమలకు రావడం జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు బాగుండాలని చెప్పి, ఒకటి రాష్ట్రానికి ముఖ్యంగా, ఎందుకంటే మీకు తెలుసు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. సో మా సార్ చంద్రబాబు గారు సెంట్రల్ గవర్నమెంట్కి ఏమైతే అడుగుతారో అవన్నీ కూడా నెరవేరాలని నేను మొక్కడం జరిగింది. సార్ అట్లా పోయి అడుగుతేనే శాంక్షన్ అయిపోవాల, అది చాలా బాగుంటుంది. అట్లయితే అలాగే రాష్ట్రానికి మంచి ఇండస్ట్రీస్ రావాలా, ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యే లెక్క చూసుకోవాలా. ఎందుకంటే పెద్ద ఇండస్ట్రీస్ వస్తే ఇక్కడ జాబ్స్ ఆల్రెడీ దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఆర్ బిఫోర్ మనం చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా మంచి ఇండస్ట్రీస్ వస్తాయని నమ్మకం నాకు ఎందుకైతే ఉందంటే, మనకి చంద్రబాబు గారు అనేది ఒక పెద్ద బ్రాండ్, మీ అందరికీ తెలుసు. సో ఫ్యూచర్లో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశాలు బాగుంటుంది. అదిగాక కర్నూలుకి వచ్చేసరికి నేను ఒక ఇండస్ట్రీసే కాదు అన్ని ఏరియాస్ చూడాలా. మా కర్నూలు కూడా మంచి అభివృద్ధి కావాలా, ఎందుకంటే ఎక్స్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1953 to 1956లో. సో కర్నూలు కూడా బాగా అభివృద్ధి చెందాలని చెప్పి ఇవన్నీ కూడా ఏడుకొండల స్వామిని మొక్కడం జరిగింది. అన్ని నెరవేరుతాయని చెప్పి ఆశపడుతున్నా. త్వరలో మన హైకోర్టు బెంచ్ కూడా
జీవో వస్తుందని చెప్పి చంద్రబాబు గారు లాస్ట్ టైం చెప్పడం జరిగింది. సో ఇట్లాంటివి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తాము. ఇంకా 100 days కూడా కాలే. మీరు చూస్తే ఎంత ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ మా చీఫ్ మినిస్టర్ అనేది మీ అందరూ చూసింటారు. అంతకుముందు మెడ్ సిటీ వైజాగ్లో పోవడం, నిన్న శ్రీ సిటీకి పోవడం, ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా పరిగెత్తులు పెట్టి సార్ని అపాయింట్మెంట్స్ అడగడం జరుగుతోంది. అంటే ఆయన ఒక క్రియేట్ చేశారు హిస్టరీ. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా హైదరాబాద్ ఈ రోజు రూపురేఖలు మారిందంటే ఒక చంద్రబాబు గారి వేసిన విత్తనం ఈ రోజు ఎక్కడికో వెళ్ళిపోయింది హైదరాబాద్ అనేది. సో అట్లా మన అమరావతి కూడా బాగా డెవలప్ కావాలా, అంతా బాగుండాలా, వర్షాలు పడాలా, నీళ్ళ ఇప్పుడు ఎట్లయితే మనకు నదులంతా నీళ్లతో నిండి బాగుందో అగ్రికల్చర్ బాగా జరగాల. సో ఇవన్నీ కూడా బాగా అవుతుందని మొక్కడం జరిగిందండి. థ్యాంక్ యూ.